హాయ్ గాయ్స్, దిస్ ఈస్ కింగ్ వైటీ ఫ్రమ్ టీఎఫ్పీ గేమింగ్. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత బీఆర్ ర్యాంక్లో సోలో వర్సెస్ స్క్వాడ్తో మళ్ళీ వచ్చేసాను అనమాట. సో ఈ మ్యాచ్ అయితే మనకి కలహరి అయితే వచ్చింది. సో చూద్దాం ఈ మ్యాచ్ మనం విన్ అవుతామా లేదా అనేసి. సో చాలా రోజులు అయితే అయిపోయింది మచ్చాన్ అయితే సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడి. ఎప్పటిలాగే మనం కలహరి రాగానే కామెంట్ పోస్ట్ అయితే దిగేస్తున్నాం. సో ఇక్కడైతే ఒక 2 స్క్వాడ్ల వరకు దిగినట్టు అనిపించింది, కానీ నాకైతే స్కానర్లో అయితే ఒక స్క్వాడ్ మాత్రమే కనిపిస్తుంది. సో మనకి దిగంగానే గన్ను దిగితే మాత్రం వాళ్ళని గాల్లోనే లేపేయచ్చు. సో చూద్దాం అనమాట మనకి ఏ గన్ను దిగుతుందో అని. ఇక్కడైతే మెడికిట్స్ ఉన్నట్టున్నాయి. సో మెడికిట్ దగ్గర అయితే దిక్కాను, గాల్లోనే గన్ను తీసుకొని గన్ను దగ్గరే దిగాలైతే. కానీ నేనైతే ఇప్పుడు మిస్టేక్ చేశాను అనమాట. ఒక EMP అయితే దిక్కింది, ఆ తర్వాత ఒక కింగ్ ఫిషర్ అయితే దిక్కింది. మనకి స్కానర్లో కనిపించిన ఆ ఎనిమిస్ ఇంకా ల్యాండ్ అవ్వరా లేదా అనేది నాకైతే అర్థం కావట్లేదు అనమాట. అంతలోనే ఒకడైతే దిగాడు. సో వాడికి దిగడంతోనే చావు అయితే తప్పలేదు అనమాట. సో వాడిని అయితే కిల్ చేసుకుందాం. ఇప్పుడైతే మన కౌంట్ అయితే మొదలు పెట్టాలి. ఫస్ట్ కిల్ అయితే వచ్చేసింది. సో ఈ మ్యాచ్ అయ్యేంత వరకు ఎన్ని కిల్స్ చేస్తాను అనేది కూడా చూడాలన్నమాట. సో మినిమం 10 కిల్స్ పైన కొట్టాలి బ్రో, అదనమాట మన టార్గెట్. కిల్స్ తక్కువ కొట్టి బూయా కొట్టామంటే కిక్ ఉండదు, మినిమం 10 కిల్స్ పైన ఉండాలి. సో మనం గన్స్ ఇదే వాడదాం, MP40 అయితే లాస్ట్ వరకు వాడదాం. కింగ్ ఫిషర్ నాకు అంతగా సెట్ అవ్వదు. కింగ్ ఫిషర్ మిడ్ రేంజ్ అయినా ఓకే, కానీ లాంగ్ రేంజ్ అస్సలకి వరస్ట్ అనమాట. కింగ్ ఫిషర్ మాత్రం గన్ అయితే మార్చేయాలి. సో ఇటు పక్కన ఇంకొక ఎనిమి అయితే వచ్చాడు, వాడికైతే కనెక్ట్ కాలేదు. ఒక 25 కొట్టాను. సో ఫస్ట్ అయితే కవర్లోకి వెళ్ళిపోదాం. మన దగ్గర వెస్ట్ కూడా లెవెల్ 1 ఉంది కాబట్టి కొద్దిగా కవర్ తీసుకుందాం. నేరుగా వెళ్ళిపోకుండా ఈ వెనకైతే వద్దాం. అక్కడ ఇంకొకటి కూడా ఉన్నాడు, మొత్తం ఇద్దరున్నారు వాళ్ళిద్దరిని. సో ఈడైతే రష్ వస్తున్నాడు అనమాట. ఉకాంగ్ వేసుకుందాం. అదిగోండి అక్కడ ఉన్నాడు లాంగ్ రేంజ్లో. సో సెకండ్ ఫైర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వాడైతే ఫైర్ కొట్టాడు, వాడికైతే ప్యూర్ హెడ్ అయితే కొట్టేసాం. నాకైతే అయిపోయాడు అనమాట. సో ఇంకొకటి కూడా ఉన్నాడు, ఈడెట్ వెళ్ళాడా అని అయితే చూస్తున్నాను అనమాట. వెంటనే ఉకాంగ్ వేసేయాలి బ్రో మనం, నాకైతే ఉకాంగ్ అయితే వేసేయాలి. ఇదిగోండి ఇటు పక్క అయితే వచ్చాడు. సో వీడు కూడా ప్యూర్ రెడ్ నెంబర్స్ అయితే కొట్టేసాం MP40తో. సో వాడొచ్చి నాకు సెకండ్ ఫైర్ కొట్టడానికి ట్రై చేశాడు, బట్ వాడైతే అయిపోయాడు అనమాట. సో మొత్తం మనం ఇప్పుడు ముగ్గురు కొట్టాం. వీళ్ళంతా ఒకే స్క్వాడ్ ఉన్నట్టున్నారు. సో మళ్ళీ ఈడు కూడా నాకౌట్ అయ్యాడంటే వాళ్ళ టీమేట్ కూడా మళ్ళీ రివైవ్ ఇచ్చేస్తారు అనమాట. అది కూడా నా వెనకాల ఒకడైతే గాల్లో దిగుతుంటే వాళ్ళ టీమేట్ అనుకుంటా. సో వీడిని కూడా కొట్టేస్తాం. మొత్తం టోటల్ 3 కిల్స్ వరకు వచ్చేసాయి. సో వెళ్ళి వాడిని కూడా కొట్టేయాలి. ఈ టీం మొత్తాన్ని వైపౌట్ చేశారు మనం ఇప్పుడు. సో లెవెల్ 3 వెస్ట్ అయితే తీసుకున్నాం. ఇంకా మనం ఏమాత్రం భయపడకుండా డేర్గా రష్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట వెస్ట్ ఉంటే. సో వెస్ట్ లేకపోతే నేనైతే రష్కి అయితే వెళ్ళలేను. ఇప్పుడు వెస్ట్ కూడా జిక్కేసింది కాబట్టి, అండ్ లూట్ కూడా కొద్దిగా జిక్కేసింది. సో ఇంకా హెల్మెట్ అయితే చెక్కలేదు. హెల్మెట్ మాత్రం లెవెల్ 1 ఉందన్నమాట. హెల్మెట్ కూడా ఇంపార్టెంటే, బట్ వెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్మెట్ కంటే కూడా నాకు వరకు. సో అండ్ MP40 ఈ స్క్వాడ్ ఇంకా వైపౌట్ అవ్వలేదు మచ్చా. 3 కిల్స్ ఆ ఒక్కటి తప్పించుకుంటే అదిగోండి ఊకాంగ్ వేసుకొని వస్తున్నాడు. నా సౌండ్ ఎఫెక్ట్స్ కనిపించాను, అందుకే కూర్చున్నాను అనమాట. ఇదిగోండి ఈడైతే ఫైట్ చేసుకుని వస్తాడు. ఆడికైతే హెడ్ కనెక్ట్ కాలేదు, అందుకే బాడీలు దింపేసాను. వీడు మనం ఫస్ట్ కొట్టాం, ఈ స్క్వాడ్లో ఫస్ట్ కొట్టిన ల్యాండ్ అవ్వగానే కొట్టేసాం, గుర్తుందా? ఆడే అనమాట వీడు. సో ఈడే ఇప్పుడు దిగాడు. ఈడు కూడా నాకౌట్ అయ్యాడు. అంటే వీళ్ళ స్క్వాడ్ మాత్రం ఇంకా బతికే ఉంది. అంటే వీళ్ళు రివైవ్ ఇచ్చుకుంటా ఉన్నారు, దిగుతా ఉన్నారు, నా దగ్గరకు వచ్చి చస్తా ఉన్నారు అనమాట కంటిన్యూస్గా. సో వీళ్ళ దగ్గర ఎమోట్లు వేసామంటే మళ్ళీ వస్తారు. సో నేను అప్పటికి ఎమోట్లు కూడా వెళ్ళలేదు. అయిపోయింది, 4 కిల్స్ వరకు వచ్చేసాయి. సో ఇంకా వీళ్ళ స్క్వాడ్లో ఎవరు బతుకున్నారో వెళ్ళి చూడాలి. అందరికి రివైవ్ ఇచ్చేసాడు, లేకపోతే ఇంకొకడే మిగిలిన్నాడు. సో మనం అయితే హిట్ లిస్ట్ కూడా చూడలేదు, కాయిన్స్ లేదు, హిట్ లిస్ట్ చూద్దామంటే. ఆ తర్వాత అక్కడ మొత్తం తిరిగాను అనమాట, ఎక్కడ ఎనిమిస్ కనిపించలేదు. ఇటు పక్కన రివైవల్ జోన్లో రివైవ్ ఇచ్చారు, అందుకే అయితే వచ్చాను. ఇక్కడ స్క్వాడ్ ఉందని చెప్పి. సో అది కూడా ఎదురుగా ఒకడైతే కనిపించాడు. నేను దాకైతే స్కార్ అయితే చేసి కొట్టాం, ఆడైతే నాకౌట్ అయితే అయిపోయాడు. సో ఖచ్చితంగా స్క్వాడ్ ఉండే ఛాన్సెస్ ఉంది. అది కూడా వెనకాల ఇంకోటి కూడా ఉన్నాడు. అక్కడికి రివైవ్ ఇచ్చే ముందు ఫుల్ కిల్ కొట్టేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ కూడా ఇంకో ఉన్నాడు మచ్చా. ఇక్కడ స్క్వాడ్ ఫుల్ స్క్వాడ్ ఉన్నట్టుంది. సో మనమైతే బోన్ ఫైర్ అయితే వేసేసుకుందాం, మెడికటే వేద్దాం. వీడు ఫుల్ కిల్ అయితే రాలేదు, ఇంకా రివైవ్ ఇచ్చేస్తుంటాడా ఇచ్చున్నాడా. ఓకే, హుక్ గన్ తీసుకొని వెళ్ళిపోయి అనమాట. ఈ వెనకాల కూడా ఇంకొకరు ఉన్నాడు, వెంటనే ఊకాంగ్ వేసేద్దాం. ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం ఊకాంగ్ వేసాం. ఇదిగోండి ఇంకొక బుల్లెట్, అబ్బా ఊకాంగ్ బాబాకి అయితే హెడ్ అయితే కొట్టేసాం. ఆడైతే నాకు అయితే అయిపోయాడు, ఫుల్ కిల్ కొట్టేసుకున్నాం. సో టోటల్ 6 కిల్స్ అయితే వచ్చేసాయి. ఆ వెనకాల ఎవడో మనల్ని గెలికడం వచ్చా. ఇదిగోండి ఇటు పక్క అయితే వచ్చేసాడు. వీడు క్యాంపర్ ఉన్నట్టున్నాడు, అసలు రష్ రావట్లేదు, కవర్ తీసుకొని కొడుతున్నాడు ఇందాక నుంచి. సో వీడైతే వేసాడనమాట. ఫస్ట్ అయితే మెడికిట్ వేసుకుందాం, లూట్ కూడా అవసరం. ఎక్కడున్నాడు వీడు? అదిగోండి ఆ ఎదురుగానే ఉన్నట్టున్నాడు. నాకైతే కన్ఫామ్గా తెలియట్లేదు అనమాట ఎక్కడి నుంచి కొడుతున్నాడు అనేది. ఇక్కడ ఇంజెక్షన్ కూడా ఉంది, ఇటు పక్క నుంచి ఎవరైనా వస్తున్నారా లేదా చెక్ చేద్దాం. ఎవరు రావట్లేదు, ఇప్పుడు లూట్ చేసుకున్నాం. వెంటనే లూట్ చేయకూడదు, ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి ఎవరైనా వస్తున్నారా లేదా అని చెప్పి. సో ఆ తర్వాత మళ్ళీ M4 అయితే తీసుకున్నాను. ఈయనైతే త్రిబుల్ చిప్ ఉందని M4 తీసాను అనమాట. స్కార్ అయితే సింగిల్ చిప్పే కాబట్టి. సో ఈడైతే అక్కడ అదిగొని అక్కడున్నాడు. ఒక హెడ్ అయితే పడ్డది, ఆ తర్వాత మళ్ళీ బాడీ పడిపోయింది. సో వీడు మనం బాగా ఇరిటేట్ చేస్తున్నాడు మధ్య. ఒక బుల్లెట్ కొట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాడు. సో నాకు ఇంకా ఇది ఒక్క షాట్ నాకు నచ్చలేదు M4 ఇంక మళ్ళీ M4 తీసేసి స్కార్ అయితే తీసేసాను. సో ఏదైనా ఒక గన్ ఇంకా అదే వాడాలని చెప్పి నేనైతే దాన్ని తీసేసాను అనమాట. సో వెస్ట్ కూడా కొద్దిగా రిపేర్ అయింది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఆడ మీదకి రష్కి, నేరుగా వెళ్ళిపోదాం. ఇందాక నుంచి ల్యాగ్ చేస్తున్నాడు మనోడు. ఒక బుల్లెట్ కొట్టడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, కవర్ ఫైర్ బాటుగాడు స్కార్ తీసుకొని ఈసారి హెడ్కి పెట్టి ప్యూర్ హెడ్ అనమాట. స్కోప్ అండ్ డ్రాగ్ వేసాను, మనోడు కూడా నాకైతే అయిపోయాడు. సో ఇంకా ఎంతమంది ఉన్నారు వీడియోలో లాస్ట్ లేదో తెలియదు. వీడి దగ్గర ఎమౌంట్ వేద్దాం, ఖచ్చితంగా మళ్ళీ వచ్చి దిగుతాడు. ఓకే, వీడి దగ్గర లాల్ ఎమౌంట్ వేసారు, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వస్తాడు అండి ఖచ్చితంగా. సో లాల్ ఎమౌంట్ అయితే వేసాం కదా. మనకి కిల్స్ కావాలంటే ఇది ఒక టెక్నిక్ బ్రో. వాళ్ళని నాకు చేసి లాల్ ఎమౌంట్ వేసుకుంటే వాళ్ళ రివెంజ్ కోసమైనా మళ్ళీ మన దగ్గరకు వస్తారు, మనం మళ్ళీ కిల్లు కొట్టుకోవచ్చు. నేనైతే ఈ మధ్య దీన్ని బాగా వాడుతున్నాను. సో
ఫస్ట్ అయితే మెడికేట్ వేసేసుకుందాం. సో ఆ తర్వాత ఇక్కడైతే నాకు ఒక ఎనిమీస్ అయితే కనిపించలేదు అనమాట. సో ఈ ముందుకైతే వచ్చేద్దాం. అక్కడైతే ఎయిర్ డ్రాప్ అయితే ఉంది. సో దాని అయితే లూట్ చేస్తున్నాం. అలాగే మాత్రం ఇంకా 30 వరకు ఉంది. సో మనకి సోలో వర్సెస్ స్క్వాడ్ కాబట్టి ఇబ్బంది లేదనమాట. మనం కిల్లులు కొట్టుకోవచ్చు, వాళ్ళు దిగుతా ఉంటారు మళ్ళీ మన దగ్గర. సో ఈ ఎయిర్ డ్రాప్ అయితే లూట్ చేసేసుకొని ఎవరో ఒకరు దీన్ని లూట్ చేసే ఎండింగ్ లో అయినా సరే ఖచ్చితంగా వస్తారు మచ్చ. ఈ చుట్టూ ఎనిమిస్ ఎవరైనా ఉన్నట్లయితే దీన్ని లూట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వస్తారు. నేను అందుకే ఇప్పుడు కనిపించినా మిస్ చేయను అనమాట. ఎనిమిస్ కావాలనుకున్నప్పుడు దీన్ని కూడా లూట్ చేయాలి, వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అట్లా అనమాట. లెవెల్ 4 వెస్ట్ కూడా వస్తుంది. అయిపోయింది, 2 సార్లు అయితే చేసాం, ఇంకా లాస్ట్ టైం ఉంది. సో దాన్ని కూడా చేసే లోపు ఎనిమి అయితే కనిపించాడు అనమాట. నాకు అక్కడి నుంచి ఫైర్ అయితే వినిపించింది, ఎనిమి అయితే కనిపించలేదు. సో అంతనే నేను వెంటనే ఊకంగా అయితే వేసాను. ఇదిగోండి దీని వెనకాల దానుకున్నాడు బాటుగాడు. సో అయితే కొట్టాలి. మనకి ఎయిర్ డ్రాప్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. వెస్ట్ కూడా లెవెల్ 4 అయితే జిక్కేసింది. ఎస్పీడి వై ఉంది, అయినా సరే నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు. స్కారే వాడదాం. స్కార్ మాత్రం నాకు చాలా బాగా యూజ్ అవుతుంది మచ్చా సోలో స్కార్, అందుకే స్కారే యూజ్ చేస్తాను మ్యాక్సిమం. సో అండ్ MP40 తీసాను. ఇటు ఎక్కడున్నాడు, అదిగోండి ఎక్కడ అయితే ఉన్నాడు. వాడికైతే బాడీలు పడ్డాయి. సీడ్ ఇందాక మనం నాకు చేసి ఎమోట్ వేసాం కదా, నేను చెప్పాను కదా మళ్ళీ వస్తాడని చెప్పి రివెంజ్ కోసం మళ్ళీ అయితే వచ్చేసాడు. సో ఆడనైతే మళ్ళీ ఇటు పక్క అయితే వచ్చాడు. ఆడ దగ్గర ట్రోకన్ ఉంది. మళ్ళీ కంటగా ఎంత హెల్త్ ఉందరా బాబు నీకు, అప్పటికి కొట్టాను. సో వాడికైతే మళ్ళీ ఇటుకు వచ్చే డేంజర్ క్యారెక్టర్ అనమాట. ట్రోకన్ ఉంటే మాత్రం నేను షార్ట్ రేంజ్ వెళ్ళలేను బ్రో. నేను మాత్రం ట్రోకన్ ఉంటే మాత్రం షార్ట్ రేంజ్ వెళ్ళాను. మళ్ళీ ఫ్లాష్ బ్యాంక్ వేసాడు, హెల్త్ అయితే పోయింది. నేను వేసాను అనమాట ఆడ దగ్గర, అది కూడా అటు పక్క అయితే వెళ్ళాడు. సో మళ్ళీ స్కార్ తీసుకొని కొట్టేసి ఆడైతే నాకు కొట్టయితే అయిపోయాడు. సార్ దగ్గర మళ్ళీ వెళ్ళి ఎమోట్ లేదు బ్రో. ఇందాక ఎమోట్ వేసాం, వచ్చాడు. ఈసారి వేద్దాం, మళ్ళీ వస్తాడో లేదు చూద్దాం. సో ఇటు వల్ల మళ్ళీ ఇంకో కిల్ అయితే ఎగస్ట్రా వచ్చింది. ఇటు దగ్గర ఎమోట్ వేద్దాం అంటే వెనకాల ఇంకొకరు. అమ్మో, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఎమోట్ల కంటే కూడా ఫుల్ కిల్ కొట్టేసాను, కూడా కిల్ అయితే కొట్టేశాను. సో ఎందుకంటే అట్లాంటి ఎమోట్ వేసే సిచ్యువేషన్స్లో మనం నెగ్లెక్ట్ చేసామంటే అవుట్ అయిపోతాం. సో వెనకాల నుంచి ఒకటి గెలికాడు, ఆడొకడా లేకపోతే 2 ముగ్గురున్నారు, ఎంతమంది ఉన్నారు ఫస్ట్ అయితే చూసుకోవాలి. ఎక్కడి నుంచి కొట్టాడు కూడా నాకైతే కనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడ ఇదిగోండి ఈ పక్క అయితే ఇంకోటి వచ్చాడు, ల్యాండ్ అయినట్టు ఇప్పుడు వాటిగాడు. సో ఇన్ని కూడా కొట్టాలి బ్రో. జస్ట్ మూమెంట్ అయిపోయింది. సో ఇటు కూడా ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టాను. సో మళ్ళీ ఇన్హేలర్ వేసుకున్నాను. ఇటు కొద్దిగా డేంజర్ క్యారెక్టర్ లాగా ఉన్నాడు అనమాట. సో ఇడైతే ప్యాక్ వేసుకున్నాడు హెల్త్ తగ్గిందని చెప్పి. సో ఈడైనా మనం గెలికింది. ఇటు ఇప్పుడే ల్యాండ్ అయ్యాడు బ్రో. వెనకాల ఇంకొకటి కూడా ల్యాండ్ అవుతున్నాడు, ఆడే అనుకుంటా మళ్ళీ. సో మళ్ళీ అయితే ల్యాండ్ అయ్యాడు మచ్చాడు. మళ్ళీ ఎమోట్ వేసి మళ్ళీ ల్యాండ్ అయ్యాడు. 3వ బ్రో ఈడు నా దగ్గర చావడం. వీడికి ఈరోజు టైం బ్యాడ్ అనుకుంటా. వీడైతే మళ్ళీ ఇక్కడ తిరుగుతున్నాడు. ఇటు ఫుల్ జాస్టిక్, వాడికైతే హెడ్ అయితే పడిపోయింది. సో ఆడైతే గ్రానైట్ అయితే వేద్దాం. గ్రానైట్ అయితే హుక్ చేశాను. అది ఎంతసేపు నస పుట్టిస్తాడు రా ఇడు మాత్రం. నాకు గ్రాండ్ వేసాం అయినా చావలేదు బ్రో ఇడు. సో అన్న అయితే కొట్టేద్దాం అనమాట. సో ఆ పైన ఇంకా ల్యాండ్ అవుతున్నారా లేదా, వీళ్ళు ల్యాండ్ అయ్యేటట్టే ఉన్నారు. 8 kills వరకు వచ్చేసాయి మచ్చా. సో గ్లూవాల్ అయితే పగల కొట్టేస్తాం. ఆడేదో వేసాడు మన దగ్గర, ఇది గ్లూవాల్ పగల కొట్టేది. ఆ వెనక్కి వేసాడు, మళ్ళీ గ్లూవాల్ వేసాడు. సో ఇటు దగ్గర లూట్ మాత్రం బాగానే ఉన్నట్టుంది. సో ల్యాగ్ చేయడం ఎందుకని చెప్పి నేనైతే నేరుగా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను. ఏదైతే అదైంది కొట్టేద్దాం చెప్పి కొట్టాను. మళ్ళీ అటు వెళ్ళాడు. వీడు కవర్ ఫైర్ తగలయ్యా బాటుగా రష్ రాట్లా క్యాంప్ ఆడుకుంటున్నాడు. గ్లూవాల్ వెనకాల ఎంతసేపు దానుకుంటారా నాయన, వచ్చి కిల్ అయినా కొట్టరా. నాకు విసుగు వచ్చేస్తుంది అనమాట వీడి గేమ్ ప్లేకి. అస్సలు రష్ రావట్లేదు బ్రో. గ్లూవాల్ వెనకాల దానుకునేస్తున్నాడు. గ్రానైట్ వేసినా తప్పించేసుకుంటున్నాడు వాటుగా. మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాంక్ వేసాను. మళ్ళీ నా పని గ్రానైట్ వేసాడు. వీడి క్యాంపింగ్ తగలయ్యా. నాకైతే ఇరిటేషన్ వచ్చేస్తుంది వీడితో ఆడుతుంటే. సో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు అనమాట. రష్ మాత్రం రావట్లేదు మంచిగా. మనం నేరుగా వెళ్ళామనుకోండి కోపంతో అవుట్ అయిపోతాం. సో ఇదైతే వేసేసాను. ఇంకా హుగ్గన్ వేసుకొని అమ్మిడికైతే వెళ్ళిపోయాను. ఎక్కడ ఇప్పుడైనా రారా రే. మళ్ళీ అది హెడ్ అయితే కనెక్ట్ కావట్లేదు వీడికి, సరిపోయింది. అప్పుడు కొట్టాను అనమాట 2-17. మళ్ళీ దాని వెనక్కి వెళ్ళాడు. గ్లూవాల్ వెనక్కి మళ్ళీ అక్కడికైతే వెళ్ళాడు. స్టార్ తీసుకొని అటెంప్ట్ చేసాం, మళ్ళీ కనెక్ట్ కాలేదు. ఈడు ల్యాగ్ తగలయ్యా. ఎక్కడ మచ్చాడు. మళ్ళీ అయితే ఈసారి అయితే లాస్ట్ ఫైనల్ హెడ్ అయితే కొట్టేసాం. వీడి మీద నా కోపానికి ఎన్నిసార్లు ఆలే ముట్టేసినా తప్పే లేదనమాట. అంత ల్యాగ్ చేశాడు బాటుగాడు. సో ఫైనల్గా మనకి 10 kills వరకు వచ్చేసి మన టార్గెట్ కూడా రీచ్ అయిపోయాం అనమాట. అలే మాత్రం 24. సో ఇంకెన్ని కిల్స్ కొడతామో చూద్దాం. అలే 24 ఉంది, కిల్స్ 10 కొట్టున్నాం. సో ఇంకా ఇక్కడ ఎనిమిస్ ఉన్నారా లేదో కూడా చూడాలి. సో లైట్ గా వెహికల్ సౌండ్ అయితే వినిపిస్తుంది అనమాట. స్పోర్ట్స్ కార్ ఇది. మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. ఊకంలోనే ఉన్నాం కాబట్టి వాడికి తెలియదు అనమాట. సో వాడికి దిగాడు. సో నేనైతే కనిపించున్నాను, నేరుగా వస్తున్నాడు. ఇదే టైం అని చెప్పి హెడ్ అయితే కొట్టేశాను. సో ఆడైతే పాపం అసలు చూసుకోండి నేను ఊకంగా ఉంటానని దెబ్బకు షాక్ అంటాడు. మళ్ళీ ఏమో వేద్దాం. సో మళ్ళీ నా దగ్గరే దిగాలి, మళ్ళీ నా దగ్గర కిల్ రావాలని చెప్పి మళ్ళీ కొట్టేశాను. సో వీడికైతే కొట్టేసి బాడీ షాట్ వచ్చింది, ఏం పర్లేదులే. మనకి అమౌంట్ ముఖ్యం, మనకి కిల్స్ రావాలంటే. సో ఇన్హేలర్ తీసుకుందాం, సైమన్ ఎయిర్ డ్రాప్స్ అన్ని అయితే తీసేసుకున్నాం. స్కార్ అయితే లెవెల్ 3 చిక్కిందనమాట. ఇంకా మనల్ని ఎవరు ఆపేది. MP40 బుల్లెట్లు మాత్రం లేవు బ్రో. MP40 20 ఉన్నాయి. MP40 బుల్లెట్లు కూడా కలెక్ట్ చేసుకోవాలి మనం. అండ్ హుగ్గన్ కూడా దీని ఏమో కూడా ఉంది, పర్లేదులే చాలులే. 12 ఏమో మరీ ఎక్కువ అవసరం లేదు. సో ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ కూడా MP40 ఏమో లేదు. సో ఇది ఎత్ బాక్స్లో చూద్దాం. సో ఇక్కడ ఎక్కడ కూడా లేవు మా చాలా లాంగ్ నుంచి ఒకడైతే కొడుతున్నాడు. సో జస్ట్ మూమెంట్ ఆడు కూడా అయిపోయాడు. ఆడికైతే సోనియా పడ్డది. చేద్దాం. ఆడ దిమిత్రి వేసుకున్నాడో లేదో నాకు తెలిసి మ్యాక్సిమం దిమిత్రి వేసున్నాడు. ఎందుకంటే నేను ఆ ఛాన్స్ కూడా లేదు, ఫాస్ట్గానే కొట్టేశాను. ఇంకొకటి కూడా వచ్చాడు, వెనకాల కూడా ఎనిమి. నాకైతే అవుట్ అయిపోయిందంటారా. సో ఇంజెక్షన్ వేసుకొని మళ్ళీ లేద్దాం.
సో ఆడైతే నన్ను ఫుల్ కిల్ అయితే కొట్టకపోతే చాలు. సో ఫుల్ కిల్ అయితే కొట్టలేదనమాట. మనం వెంటనే ప్యాక్ చేసేయాలి. ఇలాగ ఛాన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం మనం అస్సలు మిస్ చేసుకోకూడదు, ఇంకా కాన్సన్ట్రేషన్గా ఆడాలి. సో ఎందుకంటే ఇట్లాగ మనం చచ్చి మళ్ళీ బతికే ఉంటే ఆ మ్యాచ్ మనదే అన్నట్లు లెక్క. నేను మాత్రం అదే ఫిక్స్ అవుతాను. సో నా దగ్గర వెస్ట్ లేదు, అయినా సరే గట్టిగా ట్రై చేయాలి బ్రో. ఇక్కడ అయితే చాలా మంది ఎనిమిస్ అయితే ఉన్నారు. ఇక్కడ నాకు చేసాను, వీడికి ఫుల్ కిల్ కూడా ఇవ్వలేదు. నేను వెంటనే ఇక్కడ చాలా మంది ఎనిమిస్ ఉన్నారని చెప్పి సో లాంచ్ పడేసి అక్కడ నుంచి అయితే ఫస్ట్ అయితే ఎస్కేప్ అవుదాం. ఎస్కేప్ అయ్యి ఇప్పుడు వాళ్ళు జోన్ల నుంచి మన దగ్గరకు వస్తారు, ఇప్పుడు మనం చూపించాలన్నమాట. సో నేను ఇక్కడికి రాగానే ఊకంగా అయితే వేసాను, అక్కడైతే ఉన్నారు. సో నేనైతే ఎట్లా మనకి లాంచ్ ప్యాడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది బ్రో జోన్ నుంచి వచ్చినాక. అదిగోండి ఆ లాంగ్ రేంజ్లో ఒకటి వాడికైతే కొట్టేసి ఫుల్ కిల్ అయితే వచ్చేసింది అనమాట. ఎమోట్ వేద్దాం, ఈ బాట్ కాడే నన్ను కొట్టింది. సో ఆడి దగ్గర అయితే ఎమోట్ వేస్తాను. టోటల్ 14 కిల్స్, మనల్ని 14 మెంబర్స్ స్పెక్ట్ చేస్తున్నారు, అందరూ స్పెక్టేట్ అయితే చేస్తున్నారు. సో అలా అయితే 15 ఉంది, జోన్ కూడా చాలా తక్కువకి వచ్చేసింది. సో బూయా కొడతామా లేదనేదే మచ్చా. మనకైతే వెస్ట్ లేదు, వెస్ట్ లెవెల్ 1 ఉంది. వెస్ట్ అయితే ఫస్ట్ తీసుకోవాలన్నమాట. సో వెస్ట్ లేకపోతే చాలా కష్టం, ఈజీగా అయిపోతాం. సో ఇక్కడ లాస్ట్ సిచ్యువేషన్ కాబట్టి కొద్దిగా కవర్లోనే ఉండాలి, ఓపెన్లోనే ఉంటే ఒక్కొక్క సైడ్ నుంచి లేపాడంటే మన సిచ్యువేషన్ అయిపోద్ది అనమాట. ఇదిగోండి అక్కడైతే ఒకటి సోనే పడ్డది, కిల్ ఎత్తేయాలన్నమాట ఈ సిచ్యువేషన్లో. ఓకే కిల్ అయితే చోర్ చేసాం. ఇటు కింద నుంచి కూడా ఇంకొకటి వస్తున్నాడు. సో వీడిని అయితే గెలకదా వద్దా. అదిగోండి అక్కడైతే క్రాస్ ఫైర్ జరుగుతుంది. క్రాస్ ఫైర్ మనం అయితే కొట్టినట్టయితే మనకి కిల్స్ ఈజీగా వస్తాయి క్రాస్ ఫైర్లో మనం కొట్టినట్టయితే. అదిగోండి అక్కడైతే ఇంకొకటి ఉన్నాడు, ఆడి కూడా సోనే పడ్డది. ఆడైతే నాకౌట్ అయిపోయాడు, బట్ ఆడైతే కవర్లోకి వెళ్ళిపోయాడు బ్రో గ్లూవాల్ వెనక్కి. ఆడికి నాకు తెలిసినంత వరకు రివైవ్ ఇచ్చేస్తారని అనుకుంటున్నాను, అల్టిమేట్స్ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి. సో మనకి 15 కిల్స్ వరకు వచ్చేసాయి, 9 కిల్స్. ఈ వెనక నుంచి ఇంకొకటి పోయాడు, ఆడు ఎట్ట వెళ్ళిపోయాడు. అదిగోండి వెనకాల క్రేట్ పైన అయితే ఉన్నాడు ఆడు కూడా. ఇటుపక్క ఇద్దరైతే ఉన్నారు, ఇటుపక్క ఇద్దరైతే ఉన్నారు. సో అక్కడ రెడ్ గ్లూ వాల్ వేస్తుంది, అంటే ఆడికైతే రివైవ్ అయితే ఇచ్చేస్తుంటారు, కిల్ పోయినట్టే. సో ఆడు మళ్ళీ ఇటు సైడ్ వెళ్తాను. ఈసారి అయితే నాకు చేసి నాకు ఒకటి చేసాం. ఈసారి మాత్రం కిల్ పాంగొట్టుకోవడం వచ్చా, పక్క వచ్చి మరీ కొడతాను నేను. ఓకే ఫుల్ కిల్ అయితే చేసేసుకుందాం. టోటల్ 16 కిల్స్. ఈ పైన మళ్ళీ క్రాస్ ఫైర్ జరుగుతుంది, మళ్ళీ ఇంకొక నాకు చేసాం. ఈయన కూడా నాకౌట్ చేద్దాం. నాకవర్ ఓకే ఈయన కూడా అయిపోయాం, టీమ్ అయిపోవటం అనమాట. సో ఈ కిల్ కూడా వచ్చేసి టోటల్ 18 కిల్స్ బ్రో. మొత్తం 18 కిల్స్ వరకు వచ్చేసాయి. ఇంకా అలాగే 5 మాత్రమే ఉంది, వాళ్ళని కూడా కొట్టేసామంటే మ్యాచ్ మందే. సో వీళ్ళు ఇంకా రివైవల్ జోన్ ఇక్కడే ఉందా, రివైవ్ ఇచ్చే ఛాన్స్ ఉందా? ఇంకా రివైవ్ వీలేరు అంటారా, ఇంకా రివైవ్ వీలేరులే. రివైవల్ జోన్స్ కూడా ఇక్కడే లేవు, ఇంకా అలాగే 5 ఉంది కాబట్టి వాళ్ళని కూడా లేపేయాలి మనం. సో 18 కిల్స్ వరకు ఉంది. ఎన్ని కిల్స్ కొట్టి బుయా కొడతాను లేదు చూడాలి. ఇటు పక్క అయితే ఇంకొకటి కూడా ఉన్నాడు, వీడికైతే కరెంట్ కావట్లేదు, రీకాల్ అయిపోతుంది. వామ్మో మామూలు రీకాల్ కాదు, వాడితే గ్లూవాల్ అయితే వేసాడు. కొద్ది కవర్ వెళ్ళిపోవాలి. మన దగ్గర వెస్ట్ లేదు, వెస్ట్ తీసుకోవాలి. లెవెల్ 1 వెస్ట్ ఉంది, మరి దారుణంగా. దగ్గర లూట్ అయితే బాగానే ఉంది, కానీ వెస్ట్ మాత్రం చిక్కలేదు అనమాట. వెస్ట్ మాత్రం ఇంకా లెవెల్ 1 ఉంది. సో వెస్ట్ చిక్కితే మళ్ళీ అలాగే 7 మళ్ళీ ఎట్లా వచ్చారు బ్రో. ఆ జోన్లో రివైవ్ ఇచ్చాడు ఎవడో, కార్ వేసుకో మళ్ళీ బాట్ గాడు. మళ్ళీ అలా అయితే బెరిపోయింది మచ్చా. సో వీళ్ళు ఇదేదో క్యాటర్ స్కిల్, దీన్ని ఎలా వాడాలో కూడా తెలియదు, అనవసరం కొట్టినట్టున్నా. దీనివల్ల మనం అవుట్ అయిపోయేలాగా ఉన్నాం. సో దీని క్రేట్ పని అయితే అక్కడ ఉన్నాడు, వాడిని అయితే వెళ్ళి కొట్టేద్దాం. సో చాలా రోజులు అయిపోయింది కదా సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడి, అయినా సరే మన గేమ్ ప్లే ఏమాత్రం తగ్గలేదనమాట. సో ఇదిగోండి ఈ పైన ఉన్నాడు, ఆడైతే తప్పించేసుకున్నాడు. ఇటు కొంచెం మంచి ప్లేయర్ ఉన్నట్టున్నాడు, వెనక పోయాడు ఎటు వెళ్ళాడు. సో ఈడైతే నా పైన హోమర్ యూజ్ చేసాడు, మళ్ళీ కిందకైతే వచ్చాడు. అయితే ఈయనైతే కొట్టేసాం, పాప అనమాట అబ్బాయి కాదు. ఓకే ఆ వెనకాల ఇంకొకడు. ఓకే 19 కిల్స్ వరకు వచ్చేసి ఆ వెనకాల మళ్ళీ ఇంకొకడు మనల్ని గెలికాడు అనమాట. సో అలాగే 6 మనం కాకుండా ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు, అంటే ఇంకొక స్క్వాడ్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఈ పైన అయితే ఉంటారు నాకు తెలిసినంత వరకు, అటు నుంచే రివైవ్ ఇచ్చారు కాబట్టి. సో వాళ్ళని కూడా కొట్టేస్తే మ్యాచ్ మందే మచ్చా, బూయా మ్యాచ్ అనమాట, మిస్ చేసుకోకూడదు. ఈ సిచ్యువేషన్లో ఏంటంటే కొద్దిగా సేఫ్ ఆడాలి, ఓపెన్కి వెళ్ళిపోకుండా. సో ఆ తర్వాత ఇంకెక్కడ ఎనిమిస్ 5 మెంబర్స్ ఉన్నారు, హుగ్గని తీసుకొని లారీలోకి అయితే ఎక్కదాం. సో ఇక్కడైతే మంచి కవర్ ఉంటుంది అనమాట, ఈ లారీలో మనం కూర్చొని ఈజీ కొట్టచ్చు. అదిగో కూర్చోన్నాం. సో వాళ్ళు అక్కడ కొట్టేసుకుంటున్నారు, కిల్స్ అయితే పోయే ఛాన్సెస్ ఉంది. అక్కడైతే ఎలిమినేట్. సో కిల్స్ ఇంకా 3 మెంబర్స్. ఓకే వాళ్ళు కూడా కొట్టేసుకునేటట్టున్నారు. సో ఇదైతే మనమైతే రష్ వెళ్ళిపోవాలి సిచ్యువేషన్, హుగ్గని వేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ అదిగోండి ఆ లాస్ట్లోనే ఉన్నారు. సో వాళ్ళు వేరు టీమేట్స్ అంటారు, ఒకే టీమేట్స్ అంటారు, నాకైతే అర్థం కావట్లేదు అనమాట. అదిగోండి ఆడు కూడా ఊకాంగ్ వేస్తున్నాడు, ఇదైతే వేద్దాం అనమాట. ఫస్ట్ అయితే గ్లూ వాల్ వేసుకొని వేయాలి, మనం ఓపెన్ నుంచి చేయకూడదు. గ్లూ వాల్ అయితే వేసాను. ఆడికైతే 17, 19 డ్యామేజ్ అయితే బాగానే పడ్డది. ఆ కింద ఇంకొకడు ఉన్నాడు, అంటే వీళ్ళిద్దరు నాకు తెలిసి వేరు టీమేట్స్ అయి ఉంటారు. ఇంకో ఫ్లాష్ బ్యాంక్ కూడా వేద్దాం. ఇదిగోండి ఈడైతే కిల్ అయిపోయాడు బ్రో, అంటే ఇంకొక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడిని కొట్టేస్తే మనదైతే మ్యాచ్ అనమాట, బుయా కొట్టేస్తాం. కానీ ఆ ఒక్కడిని కొడతామో లేదో చూద్దాం. వెస్ట్ కూడా మనకైతే చిక్కేసింది. ఈడైతే ఈ కింద ఉన్నాడు, అదిగోండి అక్కడ కింద దాంకోన్నాడు, వాటుగాడు క్యాంపర్ లాగా ఆడుతున్నాడు అనమాట. ఇదైతే అస్సలు కనెక్ట్ కావట్లేదు. సో లాగ్ మ్యాన్ మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాంక్ వేద్దాం. ఆడు కూడా నా మీద ఏ గ్రాంట్లు వేసాడు. సో ఈడు ఎక్కడ మళ్ళీ అటు వెళ్ళాడు. సో వీడు కూడా ఇందాకట్లాగా మనల్ని ఇరిటేట్ చేస్తున్నాడు అనమాట, అసలు ఓపెన్కి రావట్లేదు, క్యాంప్ ఆడుకుంటున్నాడు. అదిగోండి కవర్ ఫైర్. వీడు అలాగే 1 మినిట్ వరకు ల్యాగ్ చేశాడు అనమాట, అందుకే స్కిప్ చేశాను. సో ఇంకా లాస్ట్కి ఈ పక్క అయితే వచ్చేసాను, వీడైతే కవర్ లేకుండా మనకైతే ఫైట్ చేశాను. వాడికైతే హెడ్ అయితే కొట్టేసాం మచ్చా. సో అది మచ్చా సోలో వర్సెస్ స్క్వాడ్ 20 కిల్స్ బూయా అయితే కొట్టేసాం. ఎవరికైతే మన గేమ్ ప్లే నచ్చిందో ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా గేమ్ ప్లే నచ్చినట్లయితే అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో నేనైతే ఏదో డైమండ్లో బ్రౌజర్ ఉండి అయితే ఆడలేదు, మీరే చూసారు. మళ్ళీ వచ్చి బాట్స్ ఆడడం అని పెట్టబాకండి మెసేజెస్, మీరే చూడండి. నేనైతే హీరోయిక్ స్టార్ 3లో ఉన్నాను అనమాట. సో అదనమాట మ్యాటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.